నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సిటిజన్స్కి ఉపయోగపడే విధంగా ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఇందుకోసం ఎటువంటి టెక్నాలజీ తీసుకున్నారంటే ప్రెసెంట్ ఎక్కువగా అన్ని చోట్ల మనం చూసేది ఏంటంటే క్యూఆర్ కోడ్ అనమాట. సో క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని సిటిజన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ పోలీస్ వాళ్ళు క్యూఆర్ బేస్డ్ సహాయంతో ఉపయోగపడేటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే పబ్లిక్స్కి ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా పాస్ చేయడానికి, వాళ్ళకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది తెలియడం కోసం, అండ్ వాళ్ళు చేసేటువంటి పని ఏ విధంగా ఉంది, వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తున్నారు లేదా, వాళ్ళ కేసు ఎంతవరకు వెళ్ళింది అనేటువంటిది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పారదర్శకత కూడినటువంటి సమాధానంగా ఈ యొక్క ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క కేసు పురోగతి ఏ విధంగా ఉంది అని మనం ఈ యొక్క క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి దాంతో మనం మొత్తం కేసు యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎటువంటి విషయాల గురించి ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది వాళ్ళ సేవలు అనేవి అందించబోతున్నారంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు ట్రాఫిక్ ఈ చలాన్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క కట్టాలన్నా లేదా కట్టినవి అయిపోయినా లేదా చెక్ చేసుకోవడానికి, పిటిషన్స్ పెట్టుకోవడానికి, అండ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఇలాంటివన్నీ సేవలన్నీ కూడా మనకి పోలీసుల నుంచి తీసుకుంటూ ఉంటాం. ఇక మీదట ఈ సేవలన్నీ కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ బేస్డ్ సిస్టమ్ తోటి అండ్ దానికి అనుసంధానించబడినటువంటి కాల్ సెంటర్ యొక్క సహాయంతో మన యొక్క సేవలన్నీ కూడా మనం పొందొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనం ఎప్పుడైనా సరే కంప్లైంట్ కనుక నమోదు చేయించామంటే కంప్లైంట్ నమోదు చేయించిన తర్వాత ఆ కంప్లైంట్ అనేది ప్రొసీడ్ అయిందా లేదా, ఏదైనా పురోగతి సాధించిందా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉపయోగపడిపోతుంది. ఇందుకోసం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అన్నిటినీ కూడా సిఐడిలో ఉన్నటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సిఓఈ విభాగం యొక్క సహాయం కూడా తీసుకొని ఇలా ఒక కాల్ సెంటర్ అండ్ క్యూఆర్ కోడ్ సహాయంతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తొందరగా త్వరితగతిన కేసుల పరిష్కారం అనేది జరిగించే విధంగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ పోలీస్ వాళ్ళు ఇలా చేయడం జరిగింది. సో క్యూఆర్ కోడ్ బేస్డ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో. సో కిరణ్ రిజిజు గారు రీసెంట్గా 34వ నేషనల్ యూత్ పార్లమెంటరీ అవార్డ్స్ అనేవి ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు అనమాట. ఇవన్నీ ముగిసిపోయాయి. ఈ జరిగిన ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఈ అవార్డు ఫంక్షన్స్లో కేంద్ర విద్యాలయాలు అంటే కేంద్ర గవర్నమెంట్ కింద ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బెస్ట్గా వర్క్ చేసినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవార్డులు అనేవి కేటాయించారు. కొంతమంది బెస్ట్ స్టూడెంట్స్కి కూడా అవార్డులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇది మొత్తం ఈ యొక్క మీటింగ్కి అధ్యక్షత వహించి ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నది ఎవరంటే కిరణ్ రిజిజు గారు అనమాట. ఈ మీటింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇట్లా ఒక పార్లమెంటరీ డెమోక్రసీ పరంగా ఇలాంటి ఒక కేంద్రీయ విద్యాలయాలు కానీ గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటంటే, సో అవి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి అక్కడ కూడా అన్ని రకాల సదుపాయాలు అనేవి కల్పించబడాలి. అన్ని టెక్నాలజీని వినియోగించే విధంగా స్కూల్స్ అనేవి అభివృద్ధి చెందుతున్నాయో లేదో చెక్ చేయడానికి ఇది ఒక పారదర్శకమైనటువంటి పారామీటర్గా ఉపయోగపడబోతుంది. అండ్ ఇక్కడ పార్లమెంటరీ డెమోక్రసీ పరంగా ఇది కూడా ఒక ముఖ్య ఘట్టంగా చెప్పారనమాట. ఎందుకంటే మన యొక్క దేశంలో చదువు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ సమానంగా అందుతుంది అంటే ఇలా గవర్నమెంట్ స్కూల్స్ బెస్ట్గా వస్తున్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాణ్యత ప్రమాణాలు అనేవి మెరుగుపడుతున్నట్లుగా ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క పురోగతి కోసం బెటర్గా తీసుకొని రావడానికి వాటిని బాగా అభివృద్ధి చేసినట్లుగా తెలియజేశారు అనమాట. రీసెంట్గా అయితే ఐఐటి ఖరగ్పూర్కి చెందినటువంటి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఇదే ఎక్కడైతే ఉందో ఖరగ్పూర్ ప్రాంతంలో దానికి నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్స్లో భాగంగా ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా బెస్ట్, దేశం మొత్తంలోనే బెస్ట్గా ఈ యొక్క ఐఐటి ఖరగ్పూర్ ఆధీనంలో ఉన్నటువంటి పిఎం
శ్రీ కేంద్రీయ విద్యాలయ ఏదైతే ఉందో దానికి ఈ నేషనల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డు ఏదైతే ఉందో మన దేశం మొత్తం మీద కూడా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అన్నిటినీ చెక్ చేసిన తర్వాత 2023-24 విద్యా సంవత్సరంలో ఎలా అవన్నీ కూడా వర్క్ చేశాయి, ఎలా స్టూడెంట్స్కి వాళ్ళు బాగా చదువు చెప్పారు, ఇటువంటి అన్ని విషయాలని కూడా గుర్తుపెట్టుకొని వాటిలోంచి బెస్ట్గా ఐఐటి ఖరగ్పూర్ దగ్గర ఉన్నటువంటి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని బెస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సింగపూర్ ప్రెసిడెంట్ అయినటువంటి థార్మన్ షణ్ముగరత్నం గారు ఇండియాని విజిట్ చేశారనమాట. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ టైంలో అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఒక సింగపూర్ ప్రెసిడెంట్ వచ్చి ఇండియాలో విజిట్ చేయడం అనేది జరగలేదు. బట్ సింగపూర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి థార్మన్ షణ్ముగరత్నం గారు రీసెంట్గా మన భారతదేశాన్ని దర్శించి మోడీ గారిని కలవడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక్కళ్ళు కూడా సింగపూర్ దేశానికి ప్రతినిధులు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా భారతదేశాన్ని సందర్శించలేదు. బట్ చాలా సంవత్సరాల తర్వాత మన దేశాన్ని సందర్శించారనమాట షణ్ముగరత్నం గారు. అండ్ ఇది ఎందుకోసం అంటే ఇండియా సింగపూర్కి సంబంధించినటువంటి స్నేహబంధం నియర్లీ 60 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఆయన ఒకసారి మన ఇండియాని విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ యొక్క మీటింగ్లో భాగంగా మోడీ గారు అండ్ మన దేశం యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇద్దరు కలిసి ఆయన్ని మీట్ అయ్యారనమాట. సో ఆయన మీట్లో భాగంగా ఆయన కలిసి చర్చించిన తర్వాత న్యూఢిల్లీ ప్రాంతాన్ని, ఒడిశా ప్రాంతాన్ని ఆయన విజిట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ ఈ రీసెంట్ టైంలో మన దేశాన్ని సందర్శించినటువంటి సింగపూర్ ప్రెసిడెంట్ ఎవరంటే థార్మన్ షణ్ముగరత్నం. సో 2024 సంవత్సరం ఏదైతే ఉందో అది 1.5 డిగ్రీస్ గ్లోబల్ వార్మింగ్ థ్రెషోల్డ్ అనేది రీచ్ అయినట్లుగా రీసెంట్ గణాంకాలు అనేవి చెప్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉందని వింటూ ఉన్నాం. బట్ 2024 సంవత్సరం ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇయర్ 1.5 గ్లోబల్ డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా కూడా పెరిగిపోయింది. అంతకన్నా మించి ఎక్కువగా అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అండ్ దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ థ్రెషోల్డ్ మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని కూడా దాటేసిందని గణాంకాలు చెప్తున్నాయి అన్నమాట. అండ్ సైంటిస్టులు అయితే ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే గ్లోబల్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ పరంగా 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా పెరిగిపోయినట్లుగా తెలియజేశారు. అండ్ అవి ఎలా ఉన్నాయంటే నియర్లీ 1.6 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉన్నాయి. అండ్ దీన్ని ఎవరు తెలియజేశారంటే యునైటెడ్ యూరప్స్కి చెందినటువంటి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వాళ్ళు ఈ యొక్క విషయాలు అనేవి చెక్ చేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క సెంటర్లో ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల వాతావరణం పరంగా, క్లైమేట్ పరంగా ఎలా ఉంది, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ యొక్క గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగే విషయంలో రీసెంట్ టైంలో అంటే 2024 టైంలో జరిగినటువంటి వైల్డ్ ఫైర్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, అంటే వరదలు, హీట్ వేవ్స్, వడగాలులు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యుఎస్, బొలీవియా, నేపాల్, సౌదీ అరేబియా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా క్లైమేట్ని, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేసినట్లుగా ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో 2024 ఏదైతే ఉందో ఆ సంవత్సరము గ్లోబల్ వార్మింగ్ పరంగా పెట్టుకున్నటువంటి టార్గెట్ కన్నా కూడా పెరిగిపోయిందన్నమాట. అనుకున్న దానికన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలియజేయడం జరిగింది. ఇండియా యొక్క గ్రోత్ అంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే ఇండియా ఇండస్ట్రియల్ గ్రోత్ ఏదైతే ఉందో అది 5.2%ని రీచ్ అయినట్లుగా తెలియజేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది రీసెంట్ నవంబర్ 2024 కల్లా కూడా ఈ యొక్క వాల్యూ అనేది రీచ్ అయిందనమాట. సో ఇది మంచికి గుర్తింప లేకపోతే తగ్గిపోయినట్ట అంటే మంచిదన్నమాట. ఏ విధంగా అంటే మన దేశం యొక్క పరిశ్రమల రంగం ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది బెటర్గా మారుతుందంటే మన దేశం యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మారుతున్నాయి, మన దేశం యొక్క ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ కూడా మారిపోతూ ఉన్నట్టే అనమాట. ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యపడుతున్నట్టు. సో ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి యొక్క రిపోర్ట్ ఆధారంగా చేసుకొని, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిపోర్ట్ అంటే ప్రొడక్షన్ అంటే సో అభివృద్ధిలో ఉత్పత్తి బాగా జరుగుతుందా అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బాగా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక భాగమే అనమాట. వాటిని దృష్టిలో ఉంచుకొని నవంబర్ 2024 టైంలో 5.2% ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరిగినట్లుగా హైలైట్ చేశారనమాట. ఎందుకంటే లాస్ట్ 6 నెలలతో పోల్చుకుంటే అంటే నవంబర్ కన్నా ముందు
6 నెలల కాలాన్ని గనక చెక్ చేస్తే ఆ యొక్క యావరేజ్ గ్రోత్ పరంగా 5.2% గ్రోత్ అనేది నమోదు చేయడం ద్వారా మన దేశం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళింది. అండ్ అది కూడా ఏంటంటే పరిశ్రమల రంగంలో. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనేమో 5.8% గ్రోత్ అనేది చూడడం జరిగింది. అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని పరంగా అయితే 37.2% గ్రోత్ అనేది చూడడం జరిగింది. అండ్ బేసిక్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా అయితే 7.6% గ్రోత్ అనేది చూడడం జరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మైనింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దానిలో గ్రోత్ అంటే ఇదంతా ఆ పర్సంటేజ్ కాదు, ఎంత పెరిగింది అనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 1.9% వరకు కూడా పెరిగింది అనమాట. అండ్ దాంతోపాటు 1.9% ఏమో ఎలక్ట్రిసిటీ పరంగా, మైనింగ్ సెక్టార్ పరంగా అయితే 4.4% అభివృద్ధి అనేది నమోదు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దేన్ని సూచిస్తుందంటే మనం కూడా ఆర్థికంగా చాలా వేగంగా ముందుకు వెళ్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పరంగా అయితే 13.1% వరకు కూడా ఈ ఎకానమీ అనేది బాగా ఆర్థిక ప్రగతి అనేది సాధించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే డిమాండ్కి తగినటువంటి సప్లై అనేది జరుగుతూ ఉంది. ఎక్కువగా డిమాండ్ తగ్గ సప్లై ఉంది అంటే మనం ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేస్తున్నాం. అంటే ఉత్పత్తి పెరగాలి, దాంతోపాటు అమ్మకాలు కూడా పెరగాలన్నమాట. ఉత్పత్తికి తగినటువంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయంటే అక్కడ మన అభివృద్ధి అనేది అంచనా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే 5.2% ఆర్థిక ప్రగతి అనేది నమోదైంది కాబట్టి ఆర్థికంగా మన దేశం బెటర్గా మారుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇండియా మన 2026 సంవత్సరానికి సంబంధించి జరగబోయేటువంటి CSPOC మీటింగ్ ఏదైతే ఉందో దానికి ఆతిథ్య దేశంగా ఉండబోతుంది అనమాట. సో ఈ యొక్క CSPOC ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ మీటింగ్ అనమాట. సో ఇదేం లేదు, కామన్వెల్త్ దేశాలన్నీ కూడా కామన్వెల్త్ మీటింగ్స్ అనేవి గేమ్స్ పెట్టుకుంటాయి. సో గేమ్స్ ఎలాగో అలాగే కామన్వెల్త్ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క మీటింగ్స్ అనేవి జరిగించుకుంటూ ఉంటాయి. సో ఈ యొక్క జరగబోయేటువంటి 28వ మీటింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క మీటింగ్లో ఎవరెవరు ఈ యొక్క విభాగం అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక విభాగం అన్నమాట. అందులో ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి స్పీకర్స్ అండ్ ప్రెసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క CSPOC మీటింగ్ ఏదైతే ఉందో దానిలో పాల్గొంటారనమాట. సో ఈ యొక్క మీటింగ్లో భాగంగా ఆ దేశం యొక్క ప్రగతిని చర్చిస్తారనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అది మన భారతదేశంలోనే జరగబోతుంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క మీటింగ్లో ఏ విషయాలు చర్చించబోతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి, ఈ రెండింటినీ కూడా భారతదేశం యొక్క పార్లమెంటరీ వ్యవహారాల్లో ఎలా వినియోగించుకోవాలి, లేదా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనేటువంటి అన్ని దేశాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోషల్ మీడియాని ఇక మీదట వాళ్ళ యొక్క పార్లమెంటరీ వ్యవహారాల కోసం ఏ విధంగా వినియోగించుకోవాలి అని చర్చించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క CSPOC మీటింగ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1969 నుంచి స్టార్ట్ అయింది. బట్ మన దేశంలో ఇది 3 సార్లు జరిగింది అనమాట. ఇంతకుముందు ఏ టైమ్స్లో జరిగిందంటే 1970-71లో ఒకసారి జరిగింది, 1986లో జరిగింది, అండ్ 2010లో కూడా ఒకసారి జరిగింది అనమాట. నెక్స్ట్ 2026లో జరగబోయేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి భారతదేశం ఆతిథ్య దేశంగా ఉండబోతుంది. వాటర్ 360 డిగ్రీస్. సో ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఇది ఒక కన్వెన్షన్ మీటింగ్ అనమాట. ఇది రాయ్పూర్లో జరుగుతుంది. సో రాయ్పూర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అనమాట, రీసెంట్గా జరిగింది. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. 360 డిగ్రీస్ వాటర్ అన్నప్పుడే మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది వాటర్కి సంబంధించినటువంటి సస్టైనబిలిటీకి సంబంధించింది అనమాట. ఇందులో ఏంటంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, నథింగ్ బట్ మన ఏదైతే వేస్ట్ వాటర్ అనేది మనం చూస్తున్నామో దాన్ని వ్యర్థమైనటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని శుద్ధి చేసేటువంటి టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా వాటర్ కన్సర్వేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నాం, ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నాం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ కన్వెన్షన్లో భాగంగా చర్చించడం జరుగుతుంది అనమాట. సో 57వ సారి జరగబోయేటువంటి ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అండ్ దీని యొక్క థీమ్ వచ్చేసి వాటర్ 360 డిగ్రీస్ అనేటువంటి థీమ్తో తీసుకొని రావడం జరిగింది. ఇది రాయ్పూర్లో నిర్వహించారనమాట.
అండ్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నటువంటి విష్ణు గారు దీని యొక్క మీటింగ్కి అధ్యక్షత వహించి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది అండ్ దాంతోపాటు మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం వాటర్ని సేవ్ చేసి ఇవ్వగలగాలి అంటే మనం నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరుగుతుంది. అండ్ ఈ 3 డే మీటింగ్ ఏదైతే ఉందో, కన్వెన్షన్ ఏదైతే ఉందో, దానిలో మెయిన్గా ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, కన్జర్వేషన్ అనేది ఏ విధంగా చేయాలి, అంటే వాటర్ని వేస్ట్ కాకుండా ఏ విధంగా వినియోగించాలి, లేదా వినియోగించిన వాటర్ని మళ్ళీ శుద్ధి చేసి వినియోగించే క్రమంలో ఎటువంటి విధంగా చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఈ వాటర్ 360 degrees అనేటువంటి థీమ్తో జరిగినటువంటి కన్వెన్షన్ ఏదైతే ఉందో దానిలో చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.